6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మకుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉంటే, వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు ఫలితాలు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో శుక్ర, బుధ, చంద్రగ్రహాల యొక్క బలం పైన, అలాగే రాహుగ్రహం యొక్క బలం పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఎంత మీరు నెమ్మదిగా నిదానంగా మాట్లాడుతూ ఉన్నా, అటు కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గంతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ ఏదో ఒక మనస్పర్ధలు, ఏవో ఒక మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ ఏదైనా విహారయాత్రలు లాంటివి ఏదైనా మీరు ప్రణాళికలు చేసుకుని ఉంటే, ఆ వాటిలో జాప్యము లేదా వాయిదా పడేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. అంతఃక్లేశం గృహశ్చిత్రం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొన్ని అధికంగా ఉంటాయి. వేళని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే కోపము అధికంగా ఉంటూ ఉండడము, ఏదైనా ఒక పని మొదలు పెడితే అది తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి తాపత్రయము, దానికి ఎవరైనా అడ్డుపడుతూ ఉంటే వారిని దుర్భాషలాడుతూ ఉండేటువంటి స్థితిగతుల వరకు కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ లౌక్యాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మాట్లాడుతూ ఉంటారు. బుధ, శుక్రగ్రహాల యొక్క బలం ఉన్నప్పుడు కొంత క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అయితే సహనము అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఈ వారంలో ఎంత ప్రశాంతంగా మీరు ఉండి ప్రతి విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అంత తొందరగా పనులు పూర్తవుతాయి. కంగారు పడినా, కోప్పడినా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మనుషుల మీద కూడా, చుట్టూ పనిచేసేటువంటి వారు కానీ, మీ కింద పనిచేసేటువంటి వారు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ, మిత్రులు కానీ, వీరితో ఏవో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణిలో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. లేని పక్షంలో కొంత విరోధం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యము కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. పదునైనటువంటి వస్తువులు, విద్యుత్తు, అగ్ని వీటికి సంబంధించి ఏదైనా చిన్నపాటి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉండడం, నీరసము, నిస్సత్తువ లాంటివి ఆవరిస్తూ ఉండడానికి కూడా ఈ వారంలో చూడవచ్చు. మిథున రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ వేళల్ని పనిలోనే గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.